జూన్ 15 చరిత్రలో ఈరోజు 1947 జూన్ 15న న్యూఢిల్లీలో జరిగిన నేషనల్ కాంగ్రెస్ దేశ విభజన ఆమోదించింది. బ్రిటిష్ ఇండియా విభజన కోసం ఆమోదించబడిన ప్రణాళికకు మౌంట్ బ్యాటన్ ప్లాన్ అని పేరు పెట్టారు. ఈ ప్రణాళిక 1947 జూన్ 3న ప్రకటించబడింది. అయితే భారత నాయకులు జూన్ 15న దీనిని ఆమోదించారు. ఈ ప్రణాళిక ప్రకారం భారతదేశాన్ని భారతదేశం ఇంకా పాకిస్తాన్ అనే రెండు స్వతంత్ర దేశాలుగా విభజించాలని నిర్ణయించారు. ఈ విభజన మత ప్రాతిపదికన జరిగింది. ఇందులో హిందూ మెజారిటీ ప్రాంతాలు భారత్ గాను, ముస్లిం మెజారిటీ ప్రాంతాలను పాకిస్తాన్ గాను విభజించారు. ఆ సమయంలో భారతదేశానికి చివరి వైస్రాయిగా ఉన్న లార్డ్ మౌంట్ బ్యాటన్ ఈ ప్రణాళికను ప్రకటించారు. దీని తర్వాత 1947 ఆగస్టు 15న భారతదేశం, పాకిస్తాన్ స్వాతంత్రం పొందాయి. రెండు దేశాలు అధికారికంగా విభజించబడ్డాయి. విభజన సమయంలో పెద్ద ఎత్తున వలసలు జరిగాయి. పెద్ద మొత్తంలో హింస కూడా చెలరేగింది. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. భారతదేశం, పాకిస్తాన్ మధ్య 1.2 నుంచి 2 కోట్ల మంది ప్రజలు నిరాశ్రయులైనందున ఇది చరిత్రలో అతిపెద్ద విభజన. మేజర్ అజయ్ సింగ్ వీరమరణం. 1999 జూన్ 15న కార్గిల్ యుద్ధంలో 6 సైనికుల ప్రాణాలను కాపాడి మేజర్ అజయ్ సింగ్ జస్రోతియా స్వయంగా అమరుడయ్యాడు. కార్గిల్ యుద్ధంలో 17,000 అడుగుల ఎత్తున టోలోలింగ్ పాక్ సైన్యం స్వాధీనం చేసుకుంది. భారత సైన్యంపై నిరంతరం కాల్పులు జరుపుతోంది. ఇంతలో జమ్మూ కాశ్మీర్ రైఫిల్స్ దళానికి కమాండర్ అయిన మేజర్ అజయ్కు టోలోలింగ్ రిడ్జ్లోని పాయింట్ 5140ని తిరిగి స్వాధీనం చేసుకునే బాధ్యతను అప్పగించారు. కానీ ముందుకు సాగుతున్న వారి జట్టుపై పాకిస్తాన్ భారీగా కాల్పులు ప్రారంభించింది. అక్కడి నుంచి భారత సైనికులు ముందుకు సాగుతున్నారు. ఈ సమయంలో షెల్ పేలుడు కారణంగా మేజర్ అజయ్ సింగ్ బృందంలోని 6 సైనికులు గాయపడ్డారు. మేజర్ జస్రోతియా తన ప్రాణాలను పట్టించుకోకుండా గాయపడిన సైనికులను తన వీపుకి ఎక్కించుకుని సురక్షిత ప్రాంతాలకు తీసుకువెళ్లడం ప్రారంభించారు. ఇంతలో పేలుడు కారణంగా అతని సమీపంలో షెల్ పడిపోయింది. దీంతో అతను తీవ్రంగా గాయపడి అధిక రక్తస్రావం కారణంగా మేజర్ అజయ్ మరణించారు. యుద్ధ సమయంలో అతని అలుపెరగని ధైర్యం, నైపుణ్యంతో కూడిన నాయకత్వానికి మరణానంతరం అతని సేవకు గాను సేనా పథకం లభించింది. అన్నా హజారే జన్మదినం. 1937 జూన్ 15న మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ సమీపంలోని భింగర్ పట్టణంలో జన్మించారు. అన్నా హజారే అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమాలకు నాయకత్వం వహించిన భారతీయ సామాజిక కార్యకర్త. అన్నా హజారే అసలు పేరు కిషన్ బాబురావ్ హజారే. 2011 ఏప్రిల్ 5న అన్నా హజారే అవినీతికి వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేపట్టారు. ఆయన ఆమరణ నిరాహార దీక్షకు దేశవ్యాప్తంగా పార్టీలు, నేతలు మద్దతు పలికారు. లోక్పాల్ బిల్లును రూపొందించేందుకు ప్రభుత్వం ఒక కమిటీని వేయాలన్నది వారి డిమాండ్. అతని డిమాండ్ను అంగీకరించి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిరాహార దీక్ష యొక్క 5వ రోజు అంటే ఏప్రిల్ 9న నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ తర్వాత అన్నా నిరాహార దీక్ష విరమించారు. సామాజిక కార్యకర్త కాకముందు అన్నా హజారే భారత సైన్యంలో భాగం. ఆయన 1863 సంవత్సరం భారత సైన్యంలో చేరారు. అన్నా సుమారు 15 ఏళ్ల పాటు భారత సైన్యంలో పనిచేశారు. తారక్ నాథ్ దాస్ జయంతి. ఆయన 1884 జూన్ 15న పశ్చిమ బెంగాల్లోని 24 పరగనాస్ జిల్లాలో జన్మించారు. తారక్ నాథ్ భారతదేశంలోని ప్రసిద్ధ విప్లవకారులలో ఒకరు. అరబిందో ఘోష్, సురేంద్రనాథ్ బెనర్జీ, చిత్తరంజన్ దాస్ ఆయన సన్నిహిత మిత్రులు. విప్లవాత్మక కార్యకలాపాల కారణంగా తారక్ నాథ్ దాస్ తన చదువును మధ్యలోనే ఆపివేశారు. తర్వాత చదువు పూర్తి చేసి PhD పట్టా పొంది కొలంబియా యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్గా మారారు. అయితే ఇంతలో విప్లవకారుడు శాంతీంద్రనాథ్ ముఖర్జీ సలహా మేరకు తారక్ నాథ్ దాస్ అనుశీలన్ సమితిలో క్రియాశీలక సభ్యుడిగా మారారు. అనుశీలన్ సమితి పశ్చిమ బెంగాల్ నుంచి నడిచే రహస్య సంస్థ. ఈ సంస్థ భారతదేశంలో స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా విప్లవాత్మక హింసను రహస్యంగా ప్రచారం చేసింది. విప్లవ కార్యకలాపాలలో ఉన్నందుకు తారక్ నాథ్ దాస్పై అమెరికాలో విచారణ జరిగింది. అక్కడ ఆయనకు 2 సంవత్సరాల జైలు శిక్ష పడింది. జైలు నుంచి విడుదలైన తర్వాత తారక్ నాథ్ భారతదేశం నుంచి బయటకు వెళ్లే విద్యార్థులకు సహాయపడే సంస్థలను స్థాపించారు. 1952లో భారతదేశానికి వచ్చి కోల్కతాలో వివేకానంద సొసైటీని స్థాపించారు. ఆయన 1958 డిసెంబర్ 22న అమెరికాలో మరణించారు.
జపాన్లో సంభవించిన భూకంపం సునామీ. 1896 జూన్ 15న జపాన్లో భూకంపం సునామీ సంభవించాయి. ఇందులో 26,000 మంది మరణించారు. జపాన్ ఈశాన్య తీరంలో ఈ భూకంపం సంభవించింది. దీని తీవ్రత 8.5. ఈ భూకంపం వచ్చిన 35 నిమిషాలకే భయంకరమైన సునామీ సంభవించింది. అప్పుడు ప్రమాదకరమైన అలలు వచ్చాయి. మొదటి అల వచ్చిన 5 నిమిషాల తర్వాత రెండవ భారీ అల కూడా తీరాన్ని తాకింది. భూకంపం వచ్చిన తర్వాత 125 అడుగుల ఎత్తున అలలు ఒడ్డును తాకినట్లు చెబుతారు. ఈ సునామీ చాలా ప్రమాదకరమైంది. దాని మార్గంలో ఉన్న ప్రతి దాన్ని ఇది నాశనం చేసింది. ఈ సునామీలో దాదాపు 26,000 మంది మరణించారు. సుమారు 9,000 ఇళ్లు నేలమట్టమయ్యాయి. యూనియన్ ఆఫ్ యూరోపియన్ ఫుట్బాల్ అసోసియేషన్. ఇది 1954 జూన్ 15న ఏర్పడింది. యుఈఎఫ్ఏ ఐరోపా జాతీయ ఫుట్బాల్ అసోసియేషన్లతో రూపొందించబడింది. ఇందులో 55 జాతీయ ఫుట్బాల్ అసోసియేషన్ సభ్యులు ఉన్నారు. యుఈఎఫ్ఏ యూరోపియన్ ఛాంపియన్షిప్, యుఈఎఫ్ఏ నేషన్స్ లీగ్, యుఈఎఫ్ఏ ఛాంపియన్స్ లీగ్, యుఈఎఫ్ఏ యూరోపా లీగ్, యుఈఎఫ్ఏ యూరోపా కాన్ఫరెన్స్ లీగ్, యుఈఎఫ్ఏ సూపర్ కప్ వంటి అనేక జాతీయ క్లబ్ పోటీలను యుఈఎఫ్ఏ నిర్వహిస్తుంది. యుఈఎఫ్ఏ ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లో ఉంది. దీని ప్రధాన లక్ష్యాలు యూరోపియన్ ఫుట్బాల్కు సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరించడం, రాజకీయాలు, కులం, మతం, లింగం లేదా మరే ఇతర అంశాలతో సంబంధం లేకుండా సంఘీభావం, శాంతి, న్యాయమైన ఆటల స్ఫూర్తితో ఫుట్బాల్ను ప్రోత్సహించడం. అలెగ్జాండర్ సెఫరిన్ యుఈఎఫ్ఏ ప్రస్తుత అధ్యక్షుడు.